హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈరోజు క్లాస్లోని మనకి బ్లౌజ్కి థ్రెడ్ పైపింగ్ ఎలా వేయాలన్నది చూద్దామండి. చూసారు కదా, నేను ఇక్కడ థ్రెడ్ పైపింగ్ వేసాను. ఎంత నీట్గా వచ్చిందో చూసారు కదా, చక్కగా దారంలాగా వచ్చింది. ఇలా మనకి ఫినిషింగ్గా థ్రెడ్ పైపింగ్ వేయాలి అంటే ఏ టిప్స్ యూస్ చేయాలన్నది మీకు నేను ఇప్పుడు చూపిస్తాను. సరేనండి, చూసారు కదా, అంత ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకటే సన్నం మెయింటైన్ అయ్యి అందంగా టైట్గా మనకి ఇలా పైపింగ్ అన్నది వస్తుంది. మన నార్మల్ మిషన్లోనే థ్రెడ్ పైప్ అంటే మనకి సింగిల్ ఫుట్ పెట్టుకుని థ్రెడ్ పైపింగ్ ఎలా వేసుకోవాలి, అసలు క్లాత్ ఎలా కటింగ్ చేసుకోవాలన్నది డీటెయిల్గా తెలుసుకుందాం. ఇక్కడ మనం పైపింగ్కి నేను సిల్క్ క్లాత్ తీసుకున్నానండి. మనకి శారీలో వచ్చిన బార్డర్ కలరు క్లాత్ అన్నది మనకి దొరికింది. అది మ్యాచింగ్ చూసుకుని వేసుకోవాలన్నమాట. నా శారీలో అయితే ఆరెంజ్ కలర్ కూడా వేసుకోవచ్చు, అలాగే పింక్ కలర్ బార్డర్ ఉంది కాబట్టి పింక్ కలర్ నేను తీసుకున్నాను. అది మన ఇష్టం అనమాట, ఏది మ్యాచింగ్ కుదిరితే అది. ఆల్రెడీ ఈ క్లాత్ని క్రాస్గా నేను కొద్ది కటింగ్ చేసి ఏదో డిజైన్కి వాడినట్టున్నాను. ఒకవేళ మీకు ఏ కటింగ్ లేనప్పుడు క్రాస్ కటింగ్ ఒకసారి చేసుకుంటే తర్వాత వేరే బ్లౌజ్కి ఈ అంచంటే ఇలా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోద్ది. చూసారు కదా, ఈ కార్నర్ది ఇలా ఈ కార్నర్కి ఇలా మనం ఫోల్డ్ చేస్తే ఒక సమోసా ఫోల్డింగ్ లాంటిది ఇలా వస్తుంది ట్రయాంగిల్లోని. సరేనండి, ఇక్కడి నుంచి ఇలా కటింగ్ చేసి దాని తర్వాత 1 ఇంచు వెడల్పుని మనం ఇలా కటింగ్ చేసుకుంటూ రిబ్బన్లాగా క్రాస్లు తీసేయాలన్నమాట. నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇలా ఈ ఫోల్డింగ్ దగ్గర కటింగ్ చేసిన తర్వాత ఇది 1 ఇంచు వెడల్పుని మనం కటింగ్ చేసుకోవాలి. స్టీల్ స్కేల్ ఉందనుకోండి, ఈ స్కేల్కి అంచు ఇలా మనం లైన్ గీసుకుంటే సరిపోద్ది. లేదు అనుకుంటే కనుక అంచనాగా మనకు అలవాటు ఉంది అంటే కనుక అంచనా కానీ కటింగ్ చేసేసుకోవచ్చు అనమాట. మనకి పైపింగ్లు కానీ మనకి మెడ ముక్కలు గట్రా అతికించుకుంటూ ఉంటాం కదా, అక్కడ ఏంటంటే మనకు అలవాటు అయిపోతూ ఉంటుంది. కరెక్ట్గా అదైనా 1 ఇంచు వెడల్పే కటింగ్ చేస్తాం కాబట్టి పైపింగ్ అన్నా మనం 1 ఇంచు వెడల్పునే కటింగ్ చేస్తాం. ఇలా పట్టుకొని 2 పొరలని 1 ఇంచు వెడల్పుని కటింగ్ చేసేసుకోవడమే. అప్పుడు మనకి 2 రిబ్బన్లు అనేవి ఇక్కడ వస్తాయి. చూడండి, ఇలా పెట్టి 1 ఇంచు వెడల్పుని కటింగ్ చేసేసుకోవడమే. ఇలా చూసారు కదా, రిబ్బన్లు అనేవి కొద్దిగా పొడవుగా ఇలా వచ్చాయి కదా. ఇక్కడ మనం ఇలా జాయింట్ చేసుకునేటప్పటికి ఇది మొత్తం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి కలిపి వస్తుందా లేదా అన్నది చూసుకోవాలి. చాలదు అనుకుంటే ఇంకొకసారి కటింగ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ పీస్ అన్నది మనకి ఇలాగ చిన్నది సపరేట్ అవుతుంది. ఇక్కడ ఈ ముక్క ఇలా వచ్చింది కదా, ఈసారి కావాలంటే ఒక సింగిల్ లైన్ మనకి సరిపోద్ది కాబట్టి ఇంకొక ముక్కని ఇలా కటింగ్ చేసుకోవచ్చు. ఈ క్లాత్ని ఇలా పెట్టుకుంటే ఆ తర్వాత ఇంచుమించులోని ఈ కార్నర్ వరకు కూడా దీని అంచుని పెట్టి ఇలా కటింగ్ చేసుకుని మిగతా బ్లౌజులకి మనం యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఈ క్లాత్ను కూడా మనకి క్రాస్ ఎలాగా ఆల్రెడీ తీసేసాం కాబట్టి చూసారు కదా, ఈ అంచు నుంచి ఇలా కటింగ్ చేసి ఎన్ని బ్లౌజుల కన్నా సరే మనం ఈ క్లాత్ని యూజ్ చేసుకోవచ్చు. సరేనండి, ఇది మళ్ళీ మనం పాడేయకుండా చక్కగా ఫోల్డింగ్ చేసుకుని పెట్టేసుకోవాలి. ఇది నేను జాయింట్ చేసుకున్న తర్వాత కొలుచుకొని సరిపోకపోతే ఇంకొకటి కటింగ్ చేయాలి. ఒకవేళ ఎక్స్ట్రాగా కటింగ్ చేసేస్తే కొద్దిగన్నా సరే ఎక్స్ట్రా ఎలాగా ఉండాలి, అతిగా కటింగ్ చేసేస్తే ఇక్కడ ఈ దారాలు అన్నవి మీకు ఈ సిల్క్ క్లాత్ కాబట్టి రావట్లేదు. కొన్ని క్లాతులకి దారాల కింద వచ్చేసి ఈ క్లాతులు అనేది వేస్ట్ అయిపోతాయి. కాబట్టి వేస్ట్గా కటింగ్లు అన్నవి చేయకూడదండి. ఎంతవరకు అవసరమో అంత ముక్కలే మనం తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని జాయింట్ చేసి పైపింగ్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఇది పింక్ కలర్ క్లాత్ మనం తీసుకున్నాం కాబట్టి థ్రెడ్ని పింక్ కలర్ వేసుకుంటే బ్యాక్ సైడ్ చూసినప్పుడు కూడా మనకి ఫినిషింగ్ బాగా వస్తుంది అనమాట. ఇక్కడ ఎటువైపు అయినా సరే ఒకవైపు షైనింగ్ అన్నది సిల్క్ క్లాత్ ఉంటుందండి. ఒకవేళ అలాంటిది ఏమైనా ఉంటే కనుక, అలా వేరియేషన్ ఉన్న క్లాత్లు అయితే కనుక రైట్ సైడ్ ఏంటి రాంగ్ సైడ్ ఏంటి అనేది చూసుకోవాలి. చూసుకుని ఈ రకంగాని మనకి ఇలా కార్నర్ పాయింట్స్ ఇలా ప్లస్ మార్క్ వచ్చేటట్టుగా ఇలా పెట్టి పై కార్నర్ నుంచి కింద కార్నర్కి ఇలా స్టిచ్ చేస్తే క్రాస్ ముక్కలు మీకు పర్ఫెక్ట్గా స్టిచ్ అవుతాయి. ఈ పైన ఉన్న క్లాత్ని స్టిచ్చింగ్ తర్వాత కటింగ్ చేసేస్తే మీకు ఇలా చూసారు కదా, చక్కగా మీకు క్రాస్ కటింగ్ అన్నది ఇలా వచ్చేస్తుంది. జాయింట్ చక్కగా వచ్చేస్తుంది. దాని తర్వాత థ్రెడ్ని తీసుకోవాలి. దీనికన్నా ముందు మనం సింగిల్ ఫూట్ని చేంజ్ చేసుకోవాలి. ఈ ఫూట్తో కాకుండా ఈ సింగిల్ ఫూట్ పెట్టుకుంటే మనకి పైపింగ్ అన్నది ఫినిషింగ్గా వస్తుంది. సరేనండి, ఈ సింగిల్ ఫూట్ నేను మార్చేస్తున్నాను.
ఇప్పుడు మనకి కుట్టు ఎటువైపు అయితే ఉందో అటువైపు ఈ జాయింట్లు ఎటువైపు ఉన్నాయో అంటే పైపింగ్ క్లాత్కి రాంగ్ సైడ్ వైపు ఈ థ్రెడ్ని పెట్టి మనం స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ థ్రెడ్ అన్నది మనం స్టిచ్ చేసుకుంటే థ్రెడ్ పైపింగ్ రెడీ అవుతుంది. ఆ తర్వాత బ్లౌజ్కి జాయింట్ చేసుకోవాలి. ఈ థ్రెడ్ అన్నది సన్నంగా ఉన్నది కావాలా లేదంటే కొద్దిగా లావుగా ఉన్నది కావాలన్నది చాయిస్ మనదేనండి. మార్కెట్లో అయితే కనుక బాగా సన్న ఉంది, కొద్దిగా మోటాగా ఉన్నది కూడా మనకి దొరుకుతాయి. ఇక్కడ మనకి క్రాస్గా ఉంది కదా, దీన్ని ఫస్ట్ ఇలా కట్ చేసి ఇలా స్ట్రైట్ చేసేయండి. ఇలా స్ట్రైట్ చేసిన తర్వాత ఈ థ్రెడ్ని ఒక నాట్ వేసుకోవాలి. ఇలా ఒక నాట్ వేసుకుని మిషన్ నెంబర్ని మనం నార్మల్గా కుట్టినప్పుడు ఏ నెంబర్ అయితే మీరు మీ మిషన్కి వాడుతున్నారో దానికన్నా కొద్దిగా చిన్న కుట్టు వచ్చేటట్టుగా మిషన్ సెట్టింగ్ని ఇలా కొద్దిగా తిప్పుకోండి. సరేనా? మనకి నెంబర్స్ తిప్పుకునేది ఉంటుంది కదా, అది తిప్పాను. దాని తర్వాత దీన్ని ఇలా ఫోల్డ్ చేయాలి. ఇలా ఒక పావించ్ అన్నది ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇలా పావించ్ ఫోల్డ్ చేసిన తర్వాత ఇక్కడ మనం లాక్ వేసి పైపింగ్ పక్క నుంచి స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి. సింగిల్ ఫుట్ పెట్టినప్పుడు ఎటువైపు అయితే ఖాళీ ఉందో ఒకవైపే మనకి పాదం ఉంటుంది, రెండో వైపు ఖాళీ ఉంటుంది. ఖాళీగా ఉన్న వైపు ఈ థ్రెడ్ వచ్చేటట్టు ఇలా చూసుకుని ఫస్ట్ మనం లాక్ చేసేసుకోవాలి. ఆ తర్వాత కుట్ట అనేది లాక్ వేసుకున్న తర్వాత స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఒక్కసారి పైపింగ్ పక్కకి కుట్టు స్టార్ట్ అయిన తర్వాత ఇంకా అలాగే పడుతూ ఉంటుందండి. నెమ్మదిగా మనం ఈ థ్రెడ్ని ఇలా సైడ్ని పెట్టి ఒక పావించ్ ఇలా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయడమే. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ బ్యాక్ సైడ్ని ఇలా కొద్దిగా పట్టుకొని సపోర్ట్ తీసుకుని ఇది ఇలా పట్టుకొని స్టిచ్చింగ్ చేస్తే ఇంకా మంచి ఫినిషింగ్ వస్తుంది, మీకు ఈజీ కూడా ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి ఇది ఇలా పట్టుకోండి, ఇది ఇలా పట్టుకొని స్టిచ్చింగ్ చేసేయాలి. ఈ రకంగా మొత్తం థ్రెడ్ పైపింగ్ అంతా మీరు చేసుకోవాలి. సరేనండి? దాని తర్వాత ఈ థ్రెడ్ ఇలా రెడీ అయిన తర్వాత బ్లౌజ్ తీసుకోండి. ఇలా బ్లౌజ్ తీసుకుని ఇక్కడ కరెక్ట్గా మనం ఒక పాదం ఖర్చు వెడల్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఈ థ్రెడ్ పైపింగ్ అన్నది మనకి ఇలా వెళ్తుంది. ఇలా వెళ్ళినప్పుడు ఇది మనకి ఎంతవరకు పెడుతున్నామో ఖర్చు అన్నది తెలియదు అనమాట. అంటే మనకి థ్రెడ్ పైపింగ్ అన్నది క్లాత్ పై భాగం వైపుకి రావడం వల్ల కిందనున్న క్లాత్కి మార్జిన్ ఎంత తీస్తున్నాం అన్నది చాలా వరకు తెలియదు అనమాట. అలవాటు ఉంటే ఓకే, లేదు కొత్తగా పైపింగ్ వేస్తున్నారు అన్నప్పుడు స్టిచ్చింగ్ మీద అంత గ్రిప్ లేనప్పుడు మనకి తెలియదు. సరేనండి? అలాంటప్పుడు ఏం చేసుకోవాలంటే ఇలా ఒక పావు ఇంచ్ అన్నది మీరు ఇలా మార్కింగ్ చేసుకోండి. సాధారణంగా ఫినిషింగ్లు గట్రా తక్కువ రావడానికి కారణాలు ఇలాంటి చిన్న చిన్న టిప్సే. సరేనండి? మనం ఏదో స్టిచ్చింగ్ చేసేస్తాం కానీ కింద మనకి మార్జిన్ అన్నది పర్ఫెక్ట్గా రాకపోవడం వల్ల ఏమవుతుంది అంటే మనకి నెక్ అన్నది ఒకే రకమైన షేప్లోకి రాదనమాట. సరేనా? ఇప్పుడు ఇలా మనం ఒక పావు ఇంచ్ మార్జిన్తో నీట్గా ఇలా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం నెక్ అంతా కూడా మార్కింగ్ చేసేయండి. కంపల్సరీగా ఇక్కడికే మనకి మార్కింగ్ దగ్గరికి కుట్టు వచ్చేటట్టుగా మనం థ్రెడ్ పైపింగ్ని పెట్టగలిగితే కనుక మీకు ఇంకా ఫినిషింగ్కి ఎటువంటిది ఇబ్బంది ఉండదన్నమాట. ఇలా మొత్తం మెడంతా కూడా లైట్గా మార్కింగ్ చేసేసుకోండి. మీకు కనిపించడం కోసం ఏంటంటే వీడియోలో కనిపించడం కోసం నేను కొద్దిగా డార్క్గా చేస్తాను. అదే మీ బ్లౌజులకి లేదంటే కస్టమర్స్ బ్లౌజులకి అయితే కనుక చిన్న మార్కింగ్ అన్నది సేమ్ కలర్తోనన్నా సరే అక్కడక్కడ ఇలా డాట్స్ కింద పెట్టాలి. సరేనండి? లేకపోతే కనుక ఈ చాక్ అన్నది సాధారణంగా బయటికి కనిపించదు ఈ మార్కింగ్ అన్నది, కానీ కనిపించకుండానే మీరు మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ అయినప్పుడు ఇప్పుడు కూడా ఇటువైపు నుంచే థ్రెడ్ పైపింగ్ అనేది స్టార్ట్ అవుద్ది, ఇటువైపు ఫుట్ పెట్టినప్పుడు. సరేనండి? దీనికి ఇలా మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఏం చేయాలంటే ఈ క్లాత్కి పైపింగ్ అన్నది మనకి ఇలాగా బ్లౌజ్ వైపుకి ఉంటుంది. అంటే ఇటువైపు తీసుకోవాలి. ఇటువైపు అయితే మనకి పైపింగ్ ఎండింగ్ అవుతుందో అక్కడి నుంచి మళ్ళీ ఇది స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే ఈ ఖర్చులు ఉన్నాయి చూసారా, ఈ ఖర్చులు ఇలా బ్లౌజ్ మీదకి ఇలా పెడతాం. ఈ ఖర్చులు అన్నవి మనం ఇలా పెట్టాలి. సరేనండి? ఈ రకంగా పెట్టి
ఈ థ్రెడ్ అన్నది మీకు ఈ చివరికి ఇలా ఈ చివరికి వచ్చేటట్టుగా ఈ రకంగా మార్కింగ్ సెట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం గీసిన లైన్ మీదకి ఈ పైపింగ్ ఉండేటట్టుగా ఇలా పెట్టి ఈ పైపింగ్ పక్క నుంచే స్టిచ్చింగ్ చేస్తే ఈ పావించ్ మార్జిన్ అన్నది మీకు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సరేనండి, ఇక్కడి నుంచి ఇది ఇలా. సరేనండి, చూసారు కదా సన్నగా ఎంత అందంగా పైపింగ్ వచ్చిందో. దీన్ని మనం ఇలా వెనక్కి తిప్పేటప్పటికి ఆటోమేటిక్గా మనకి పైపింగ్ అన్నది వస్తుంది. ఇక్కడ మనం ఇలా తీసి ఇక్కడ ఇంకొక స్టిచ్చింగ్ గట్రా చేయాల్సిన అవసరం ఏమీ లేదండి. దానివల్ల ఏంటంటే మనకి తన్ని పెట్టినట్టుగా వచ్చి పైపింగ్ అన్నది మీకు ఫినిషింగ్ తగ్గుతుంది అనమాట. ఇప్పుడు టాప్ స్టిచ్లు అవి ఏమీ వేయాల్సిన అవసరం లేదు. జస్ట్ దీన్ని ఇలా వెనక్కి తిప్పేస్తే మనకి థ్రెడ్ పైపింగ్ అన్నది రెడీ అయిపోద్ది. ఇది థ్రెడ్ పైపింగ్ ఇక్కడ చేసేటప్పుడు ఏంటంటే ఇక్కడ వెనక్కి తిప్పినప్పుడు నార్మల్గా మనం ఇలా చూసారు కదా కలర్ వేరియేషన్ ఉండవల్ల మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ బ్లౌజ్లోని ఇది గ్రీన్ కలర్, ఇది ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చుకి ఈ పింక్ కలర్ క్లాత్ని మనం ఇలాగా ఫోల్డింగ్ చేస్తాం. సరేనా, ఇలా ఫోల్డింగ్ చేసినప్పుడు దీన్ని మనం మళ్ళీ వెంటనే ఇలా ఫోల్డ్ చేస్తాం. ఇది ఏ ఫోల్డింగ్ మనం నార్మల్గా హెమ్మింగ్ బెల్ట్ ఫోల్డింగ్ చేసిన ఫోల్డింగే, కానీ ఇక్కడ లూజ్ లేకుండా ఏదైనా సిల్క్ క్లాత్ అయితే కనుక ఇక్కడ లూజ్ లేకుండా నీట్గా ఇలా ఆటోమేటిక్గా మీకు ఏమీ చేయాల్సిన అవసరం లేదండి. ఇది ఇలా తీసి ఇది ఇలా ఫోల్డ్ చేస్తే ఆటోమేటిక్గా అంచుకి ఫోల్డింగ్ అన్నది అయిపోద్ది. ఇది మీకు ఇలా స్టిచ్చింగ్ చేస్తే మీకు సింపుల్ మెథడ్లో అయిపోద్ది. నెక్ దగ్గర లైన్ అన్నది స్ట్రాంగ్గా కూడా వస్తుంది. లేదు మాకు అది ఇష్టం లేదు అని అనుకున్న వాళ్ళు ఇక్కడ ఇలా చేతికుట్టు అన్నది వేసేసుకోవచ్చు. ఇక్కడ ఏమైనా లైట్ కలర్ బ్లౌజులు కానీ లేదనుకుంటే కనుక కొద్దిగా క్లాత్ కుట్టు కనిపించేటట్టు కనిపిస్తుంది అని అనిపించే బ్లౌజ్ కానీ అంటే అలాంటి క్లాత్లని మీకు ఏమైనా డౌట్ అనిపిస్తే కనుక మీరు హెమ్మింగ్ చేయండి. లేదు అంటే కనుక నార్మల్ ఫుట్ పెట్టుకుని ఇక్కడ నుంచి చూసారు కదా ఇలా నార్మల్ ఫుట్ పెట్టుకుని ఇలా మీరు చక్కగా ఇలా చూసారు కదా ఇక్కడ నుంచి ఇది ఇలా ఫోల్డ్ చేసి ఇలా అన్నారంటే మీకు రౌండ్లు కూడా పర్ఫెక్ట్గా తిరుగుతాయి. అసలు ఇంక ఇబ్బందే ఉండదన్నమాట. ఎందుకంటే మనం ఈ పైపింగ్ క్లాత్ అనేది క్రాసే తీసాం కాబట్టి నీట్గా మీకు ఇలా ఫోల్డింగ్ అన్నది వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఇది ఇలా మనం ఇలా ఫోల్డ్ చేయడం, ఇక్కడికి ఇలా ఫోల్డ్ చేయడం. ఎప్పుడైనా మనం ఈ పాదం ఖర్చు ఎప్పుడైతే మార్జిన్ మనం యూజ్ చేసామో ఈ పావించ్ మార్జిన్ మీకు ఈ పైపింగ్ క్లాత్ ఫోల్డింగ్ కూడా అంత నీట్గాను వస్తుంది. అలాగే రాంగ్ సైడ్ వైపు కూడా మీకు అంత ఫినిషింగ్ వస్తుంది అనమాట. నేనైతే కనుక ఈ బ్లౌజ్కి ఇది చూసారు కదా ఇది డోలా సిల్క్ అనమాట. ఇక్కడ నేను స్టిచ్చింగ్ చేసే కన్నా చేతికుట్టు అయితే బెటర్ అని చెప్పేసి నేను హెమ్మింగ్ చేసేస్తాను. సరేనండి, ఇక్కడ నుంచి ఇది ఇలా పట్టుకొని నార్మల్ బ్లౌజ్కి మీరు హెమ్మింగ్ ఎలా చేసుకుంటారో అలా ఇలా పట్టుకొని ఇలా హెమ్మింగ్ చేసేయడమే. హెమ్మింగ్ చేసిన తర్వాత లుక్ ఎలా వచ్చింది అన్నది మీకు నేను చూపిస్తాను. ఇది చూడండి, థ్రెడ్ పైపింగ్ వేసేసి మనం చేతికుట్లు వేసిన తర్వాత ఫినిషింగ్ అన్నది ఇలా వచ్చింది. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. మనకి ఇది దారం అతికించినట్టుగా ఉంటుందన్నమాట. నీట్ ఫినిషింగ్ అన్నది ఇలా వస్తుంది. ఇంత సింపుల్గా మీరు థ్రెడ్ పైపింగ్ ఇంట్లోనే చేసుకోవచ్చు. ఈ థ్రెడ్ పైపింగ్ చేయడానికి భయపడి ఈ డిజైన్ని అవాయిడ్ చేయడం గట్రా చేయాల్సిన అవసరం లేదు. అలాగే చూసారు కదా హెమ్మింగ్ చేయడం వల్ల ఏంటంటే ఇక్కడ ఎక్కడ కూడా ఏమీ కనిపించకుండా నీట్గా ఫినిషింగ్ అన్నది వచ్చింది. లేదు దళసరి క్లాత్ అనుకున్నప్పుడు మీరు చక్కగా ఇలా మిషన్ కుట్టు కూడా వేసేసుకోవచ్చు. సరేనండి, చూడండి రాంగ్ సైడ్ వైపు కూడా మీకు ఒకటే వెడల్పుని అందంగా ఇలా ఫినిషింగ్ అన్నది వస్తుంది. నేనైతే చేతికుట్లు వేసేసి కొద్దిగా ఐరన్ కూడా చేశాను. చూసారు కదా ఈ రకమైన ఫినిషింగ్.
వస్తుంది. సరేనండి, ఇలా థ్రెడ్ పైపింగ్ వేయడానికి మీరు ట్రై చేయండి, మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. సింగిల్ ఫుట్ని యూజ్ చేసి థ్రెడ్ పైపింగ్ని ఇలా వేసుకోండి. సరేనండి, ఇదే మెథడ్లోని మీరు హ్యాండ్స్ కూడా, నడుముకైనా సరే, ఇంకా ఎక్కడ మీకు థ్రెడ్ పైపింగ్ అవసరమైనా సరే ఇదే మెథడ్లో మీరు వేసుకోవచ్చు. ప్రతిదీ కూడా క్రాస్ ఉంటే పర్లేదు, హ్యాండ్కి అయితే స్ట్రైట్ కట్ సరిపోద్ది, స్ట్రైట్గా ముక్కలు కట్ చేసినా సరిపోద్ది. సరేనండి, వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన అమ్మ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.